రాహుల్ గాంధీ గారు వారు ఈ గిగ్ వర్కర్స్కి, అంటే ఎవరైతే రోల్స్లో లేరో, వాళ్ళు డైలీ వేజెస్లో ఉన్నారో, వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి ఆయన చాలాసార్లు భారత్ జోడో యాత్రలో మాట్లాడడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గిగ్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావాలి, వారికి అందరినీ ఆదుకునే అవసరం ఉన్నది. వీళ్ళకు ఆదుకున్నప్పుడే హక్కులు వారికి వస్తాయి. లేకుంటే ఇప్పుడు గిగ్ వర్కర్స్కి నిజంగా చాలా తక్కువ హక్కులు ఉన్నాయి. సో దీని గురించి ఫస్ట్ మేము ఒక సెమినార్ పెట్టాలని ఉంది. ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పిలిచి వారి వ్యూస్ కనుక్కొని ఈ గిగ్ వర్కర్స్కి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఒక కాన్ఫరెన్స్ వచ్చే నెల ఆ కాన్ఫరెన్స్ పెట్టుకొని, ఆ కాన్ఫరెన్స్లో ఏదైతే సమస్యలు అడ్వైజ్ వస్తుందో, సమస్యలు ఉంటాయో దాన్ని ఎట్లా పరిష్కరించాలి, ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పి తపన ఉంది రేవంత్ రెడ్డి గారికి. సో మేము ఈ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ త్వరలోనే గిగ్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఇక మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, ఎక్కువ మీ అందరికి తెలిసిన విషయమే. అంటే ఇంతకుముందు ఉన్న మైనింగ్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి తెలంగాణలో. దాంతోపాటు గ్రానైట్ కంపెనీస్ కూడా ఫుల్ ఉన్నాయి, ఎక్సెప్ట్ శాండ్ మాఫియా. శాండ్ ఉన్నది, నేను ఇంతకుముందు చెన్నూరులో కూడా ఇదే విషయం చెప్పినాను. ఈ శాండ్ ప్రజలకు తక్కువ ధరలో వచ్చే అవసరం ఉన్నది. దీంట్లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో కంట్రోల్ చేసేది కూడా అవసరం ఉన్నది. మేము సక్సెస్ఫుల్లీగా చెన్నూరు నియోజకవర్గంలో ఈ శాండ్ మాఫియా అంతా కూడా తొలగించడం జరిగింది. ఆ మోడల్ ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ మంచిగా 100 రూపీస్తోనే లోకల్ వాళ్ళందరికీ కూడా ఈ శాండ్ ఇప్పించడము, వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, తర్వాత ఈ డబుల్ బకెట్ సిస్టమ్, చాలా అవకతవకలు ఏదైతే ఈ శాండ్ మైనింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పినారు, ఇది మనకు ఇన్ని గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే ఇచ్చినామో ఈ గ్యారంటీ స్కీమ్స్కి ఇంప్లిమెంట్ చేయాలంటే, బీద ప్రజలకు మనం న్యాయం చేయాలంటే ఈ పన్నులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకి రావాలో దాని గురించి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి వారు నిన్న కూడా వారితో చర్చించినప్పుడు చెప్పడం జరిగింది. ఈ మిడిల్ మ్యాన్ ఏదైతే రెవెన్యూ లాస్ వస్తుందో వీళ్ళ వలన డెఫినెట్లీ దీన్ని కంట్రోల్ చేసే అవసరం ఉన్నది. మా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ వచ్చినారు, సిఇఓ ఫర్ మైనింగ్ డిపార్ట్మెంట్. వారు కూడా నాకు మొన్న కలిసినప్పుడు చెప్పినారు, సార్ నాకు మంచి అవగాహన ఉంది, నేను భూపాలపల్లి కలెక్టర్ చేశాను, ఇంకా ప్రత్యేకంగా గోదావరి బెల్ట్లో ఎక్కడైతే శాండ్ ఉందో నాకు మంచి అవగాహన ఉంది, మనం కలిసి ఒక మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో త్వరలోనే కొత్త పాలసీ ఏదైతే రావాలో దీంట్లో తీసుకొచ్చి ప్రజలకు మేలుగా, ఎందుకంటే ఇప్పుడు చాలా హై రేట్ ఉంది, గవర్నమెంట్కి తక్కువ రెవెన్యూ వస్తుంది, ప్రజలకేమో హై రేట్ ఉంది. సో అది కొంచెము లాప్ సైడెడ్గా ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేసేది అవసరం ఉన్నది. సో టుడే నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫైల్ ఏదైతే నేను సైన్ చేశానో దీంట్లో నిజంగానే భారతదేశం ముందుకెళ్తుంది. అందరు అంటున్నారు $1 ట్రిలియన్ ఎకానమీ కావాలి తెలంగాణలో. $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసేది చాలా అవసరం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అయినప్పుడే మనకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఈ ఉద్యోగాలలో భర్తీ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సరిగా చేసినప్పుడే మనకు ఈ ఎకానమీ బూస్ట్ వస్తుంది, మనకు $1 ట్రిలియన్ ఎకానమీ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. వారు ఇంకా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారి ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ప్రకారంగా కొన్ని నిధులు, మెజారిటీ నిధులు టాటా టెక్నాలజీస్ ఇస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేసి
ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపిస్తే లోకల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు,